ఉమా మహేశ్వరరావు గారు వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగి అయినా కూడా వ్యవసాయం మీద ఉన్న అభిరుచితో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రవృత్తిగా తీసుకుని 10 మందికి ఆదర్శంగా ఉంటున్న ఈయన డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి అడుగుజాడల్లో పయనిస్తూ తాను 5 ఎకరాలు కొనుగోలు చేసి బత్తాయి, మామిడి మరియు వరి సాగు చేపట్టారు. ఎటువంటి రసాయన ఎరువులను, పురుగు మందులను, కలుపు మందులను వాడకుండా జీవామృతం, ఘన జీవామృతం వాడి ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తున్నారు. నమస్తే, నా పేరు ఉమా మహేశ్వర్. నేను రైల్వేస్లో జాబ్ చేస్తున్నాను. దానికి తోడుగా నా ప్యాషన్తో నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. అగ్రికల్చర్ కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. 4 ఇయర్స్ నుంచి 5 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని 2 ఎకర్స్లో బత్తాయి, రిమైనింగ్ 3 ఎకర్స్లో వరి, మామిడి, వెజిటబుల్స్ ఇవన్నీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే బాల్యకర్ మెథడ్స్లో జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కషాయాలతో ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ వాడకుండా, అలాగే కలుపు మందులు కూడా అస్సలు వాడుకోకుండా న్యాచురల్ ప్రకృతి సిద్ధంగా ఏవైతే నేచర్ నుంచి ఎట్లా లభిస్తుందో అట్లాగే చేస్తున్నాను. వ్యవసాయం ఒక ప్యాషన్తో చేస్తున్నాను. వీరు కొంత సమయాన్ని సేంద్రియ వ్యవసాయానికి వెచ్చిస్తూ ఈ పొలంలో ప్రతి పనిని ఆయనే దగ్గరుండి చేయిస్తూ దానిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. బత్తాయి సాగులో ఈయన ఒక్క జీవామృతం, ఘన జీవామృతం మాత్రమే కాకుండా ఆర్గానిక్ లో నూతన టెక్నాలజీ అయిన ఫిబ్సోల్ జీవన ఎరువులను వాడి సత్ఫలితాలు సాధిస్తున్న ఉమా మహేశ్వరరావు గారి విజయగాథను వారి మాటల్లోనే. లాస్ట్ ఇయర్ ఈ ఫిబ్సోల్ కంపెనీ వాళ్ళు కొంచెం నాకు పరిచయం అయ్యారు. వాళ్ళతో కాస్త నేను డిస్కస్ చేయడం వల్ల బాగా నాకు కొంచెం ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అంటే కూడా ఆల్మోస్ట్ కెమికల్ మిక్సింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా డౌట్తో నేను మాట్లాడాను వాళ్ళతో. కానీ మిస్టర్ పెంచల్ కుమార్ ఆయన కొంచెం నాకు క్లారిటీ ఇచ్చాడు బాగా. ఇనిషియల్గా నేను వీళ్ళ కంపెనీకి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఓన్లీ ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్ తర్వాత నాకు కొంచెం రిజల్ట్ బాగా వచ్చింది. మా పొలంలో కూడా అక్కడక్కడ ఎండు తెగులు అవి వచ్చేవి, ఇవి బాగా రిస్ట్రిక్ట్ అయినాయి. తర్వాత వాళ్ళు ఇంకో 2 ప్రోడక్ట్స్ ఇచ్చారు, దట్ టు బయోలాజికల్ ప్రోడక్ట్స్, అవి నాట్ ఎనీ కెమికల్ మిక్సింగ్. అవి కూడా బాగా రిజల్ట్ ఇచ్చాయి. ఫిబ్సోల్ వాడిన తర్వాత కూడా నాకు కొంచెం డెవలప్మెంట్ బాగా అనిపించింది. బత్తాయి తోటలు తోటి రైతులు ప్రకృతి పద్ధతులు పాటించి నూతన టెక్నాలజీలను వాడి వ్యవసాయంలో రాణించాలని కోరుతున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళండి, కొంచెం కొత్త టెక్నాలజీస్ అప్డేట్ అవి న్యాచురల్ ఫార్మింగ్కి సపోర్ట్గా బయో ఫర్టిలైజర్ కూడా యూజ్ చేయండి. ప్లస్ దాని తగ్గట్టు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో మనం బయో ఫర్టిలైజర్ కూడా వాడాలి. బయో ఫర్టిలైజర్ అనేది కెమికలే కాదు, మనకు భూమిలో ఉన్న బ్యాక్టీరియా అవి మనకి మొక్కకి ఎంత కావాలో కరెక్ట్ లెవెల్ తీసుకొచ్చి చేరుస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ తోటలో ఉన్న కాపు చూడండి. మామూలుగా ఏంటంటే రైతులకు కానీ ఎవరికైనా అపోహ, కెమికల్ ఫర్టిలైజర్స్ వేయకపోతే కాపు రాదు అంటారు. సార్ మీరు గమనించవచ్చు, నేను న్యాచురల్ మెథడ్స్లోనే వాడాము, ఇక్కడ వేరే ఏం వాడలేదు. రెగ్యులర్గా నేనైతే జీవామృతం, డీకంపోజర్ ప్లస్ నవధాన్య కషాయాలు అవి వాడాను. ఈ ఇయర్ మాత్రం ఫిబ్సోల్ రిలేటెడ్ జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్ వాడాను. అది కూడా కొంచెం బాగా నాకు ఎన్హాన్స్ అయినట్టు కనిపించింది బయో ఫర్టిలైజర్ వాడడం ఈ లాస్ట్ ఇయర్. నేను రొటీన్గా వాడుతున్నాను, దీనికన్నా కొంచెం బాగా గ్రోత్, ఇంకా మొక్కల ఎదుగుదల కానీ, తెగులు కంట్రోలింగ్ కానీ, కాపు పూత చాలా బాగా వచ్చింది. కానీ మంచి రిజల్ట్ అనిపించింది. ఈ అంటే ఎన్పీకేసే వాడాను. వాళ్ళు కూడా బయో ఫర్టిలైజర్ ప్లస్ ట్రైకోడర్మా వీడి సూడోమోనాస్ ఇవి రెగ్యులర్ తీసుకున్నాను. కానీ ఎన్పీకే, సూర్య అని 2 ప్రోడక్ట్స్ ఇచ్చారు. వాటిని యూజ్ చేసిన తర్వాత కూడా బాగా అనిపించింది నాకు. చెట్లు గ్రోత్ కానీ, క్రాప్ కానీ, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కూడా బాగా వచ్చింది. ప్రతి రైతు ఫిబ్సోల్ జీవన ఎరువును వాడి ఎరువులలోని పోషకాలను పంట బాగా తీసుకొని, అలాగే ఎరువుల వినియోగం బాగా తగ్గి నాణ్యమైన అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటూ మీ వెంచురా అగ్రిటెక్ టీం.